చిలకడ దుంప చాట్. ముందుగా చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పాపిడి కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కట్టా మీఠా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సేవ్ 1/2 కప్పు. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా చాట్ అనగానే మనం బయటికి వెళ్ళి తినాలి అనేది ఒక మైండ్లో గుడ్డిగా ఉంటుంది. ఎవరు చేసుకుంటారులే అని ఒక బద్ధకం, ఒకటి మనిషికి బద్ధకం ఉంది చూసారా, దానివల్ల చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇందులో కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి అన్ని ఇంట్లో ఉండేవి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే చాట్ ఐటమ్స్ జనరల్గా మన ఎవరి ఇంట్లో ఉండవు, ఎందుకంటే ప్రతిరోజు మనం చేసుకోం కాబట్టి. దీనికోసం మనం పాపిడీస్ తెచ్చుకోవాలి, తర్వాత గ్రీన్ చట్నీ తెచ్చుకోవాలి, తర్వాత కట్టా మీఠా చట్నీ తెచ్చుకోవాలి. ఇక మిగతావి ఏంటంటే కారము ఇవన్నీ ఉంటాయి, సేవ్ తెచ్చుకోవాలి, దానిమ్మ పండు ఉంటే ఉంటుంది, చెన ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. అలాగే చిలకడ దుంపతో మనం ముఖ్యంగా తయారు చేయబోతున్నాం ఈరోజు. మామూలు చాట్ అందరికీ తెలుసు, ఏమేం చేస్తాము, టొమాటో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అందరికీ తెలుసు. అయితే చిలకడ దుంపతో ఎలా చేయబోతున్నాము, చిలకడ దుంపతో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చిలకడ దుంపలో హై ఫోలేట్ ఉంటుంది, జింక్ ఐరన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ మనకి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే ఇందులో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మీకు చూస్తే కూడా మామూలుగా ఈ పీచు ఉంటుంది చూసారా, ఇక్కడ ఇలా పీచులు ఉంటాయి. ఈ పీచు ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది అంతా ఫైబర్. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే పిల్లలకు కూడా, పసిపిల్లలకు కూడా, 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు చిలకడ దుంప ఉడికించి పెట్టమని చెప్తూ ఉంటారు. తీయగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ పిల్లలు లావ్ అవ్వాలి అంటే కూడా చిలకడ దుంప పెట్టమని చెప్తూ ఉంటారు. అలాగే మనకి చిలకడ దుంప కంటికి కూడా చాలా మంచిది. కళ్ళు బలహీనంగా ఉంటాయి కొంతమంది. కళ్ళు బలహీనంగా అంటే ఏంటి, కంటి చూపు తగ్గడము, కంటి మజిల్స్ బలహీనంగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చిలకడ దుంపను ఈ రూపంలో అయినా ఏ రూపంలో అయినా కూడా ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. అయితే మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ తవా మీదనే చేసుకుంటున్నామండి మనం వంట. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం, కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు మామూలుగా వీటిలో కూడా మామూలు దాంట్లో కూడా వేయించుకోవచ్చు. నేను ఇదే పాత్రలో చేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇందులో పల్లీలు వేయించేస్తున్నాను. కొంతమంది పల్లీలు వేయించుకొని రెడీగా పెట్టుకుంటారు ఒక బాక్స్లో. అంటే టక్కని ఎప్పుడైనా పచ్చడి చేయాలి అనుకుంటే అలా ఒక మిక్సీ పట్టేసుకొని చేసేసుకుంటూ ఉంటారు. అది చాలా ఈజీ పద్ధతి, మంచి పద్ధతి కూడా యాక్చువల్లీ. ఇది కాస్త నూనె వేడైంది కాబట్టి పల్లీలు వేయించేసుకుందాం. ఇది కూడా తవ్వానే కదండి, అంటే మనకు బాండీలోనే వేయించుకోవాలి అన్న రూల్ ఏం లేదు కదా, ఇలా కూడా వేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ పల్లీలు వేగిపోయాయి. టకటక టిక్ 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 అని సౌండ్ వస్తున్నాయి అంటేనే వేగిపోయినట్టు లెక్క. ఇక సిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకున్నటువంటి పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఇదే తవ్వ మీద మనం ఏం చేద్దామంటే చిలకడ దుంప ముక్కల్ని ఇలా అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకు ఏంటి అనేది చెప్తాను మీకు. మనకు కావాల్సినన్ని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇలా అరేంజ్ చేసుకుందాం. దీని మీద మనం ముందుగా చాట్ మసాలా ఉంది కదా, చాట్ మసాలాని పైనుంచి ఇలా వేసుకుందాం. దాని మీద కాస్త ఉప్పు, ఇప్పుడు కాస్త నూనె కూడా వేసుకుందాం. మామూలుగా మీరు ఒక బౌల్ తీసుకొని చిలకడ దుంపల్లో కాస్త చాట్ మసాలా, కాస్త ఉప్పు వేసుకొని ఇలా టాసింగ్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనకి ఇది ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా టాసింగ్ చేసుకుంటే ఏమైనా ఇలా మెత్తగా అయిపోతాయేమో అన్న భయంతో నేను ఇలా పైనుంచి వేస్తున్నానండి, అంతకన్నా ఏం లేదు.
ఇదేదో కొత్త ప్రాసెస్, ఏదో వెరైటీ ప్రాసెస్ చేస్తున్నా అని మీరేమి టెన్షన్ పడకండి. మామూలుగా కొంతమందికి బేకింగ్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి అలా అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా మీరు ఇలా చాట్ మసాలా, ఉప్పు వేసుకొని బేకింగ్ కూడా చేసేసుకోవచ్చు. చూసుకోండి ఇలా చక్కగా చిలకడ దుంప చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి. చామగడ్డ, చిలకడ దుంప చాలా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా మనం తవా ఫ్రై చేసుకున్నాం. ఇలా తవా ఫ్రై చేసుకున్నటువంటి చిలకడ దుంపలను ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువ నూనె అస్సలు వేయలేదండి, చాలా లైట్గా వేసా అంతే. ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా చక్కగా టాస్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కట్టా మీఠా చట్నీ వేసుకుందాం. ఇది నాకు చాలా చాలా ఇష్టం. యాక్చువల్గా ఏ చాట్ అయినా కూడా ఇది మనకి ముఖ్యం అన్నమాట. అంటే అసలైన రుచి, అంటే మనకు ఆ బయట తిన్న ఫీల్ రావాలి అంటే 100% అది వేయాలి. ఆ తర్వాత కాస్త గ్రీన్ చట్నీ వేసేసుకుందాం. గ్రీన్ చట్నీ అంటే అందరికీ తెలుసు, పుదీనా చట్నీ. ఇది ఇంట్లో మీరు తయారు చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలా వేసి మీరు పేస్ట్ లాగా కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇక సరే, ఇంక మిగతా అన్నీ రెడీమేడ్ వాడుతున్నప్పుడు ఇది ఒక్కటే ఉంది అనుకుంటే అది కూడా తెచ్చేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం. చూసుకోండి మరి, అంటే ఎందుకంటే దీంట్లలో కారం తక్కని పడుతుంది, సో ఎక్కువగా వేసుకోకూడదు. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు కూడా వేసేసుకుందాం. అంటే క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ పాపిడి ఏదైతే ఉందో పాపిడిని ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకుందాం. సరిపోతే చూద్దాం ఒకసారి. ఎంత హెల్దీ చూసారా అండి, చిలకడ దుంప, కాబూలీ శనగలు ఎంత చాలా చాలా హెల్దీ యాక్చువల్లీ. ఆ తర్వాత చివరిగా నిమ్మరసం. అసలు సిసలు రుచి కావాలి అంటే మనకు నిమ్మరసం కూడా చాలా చాలా ముఖ్యం. 1 లేదా 1.5 స్పూన్. కొంచెం మనకు ఆ తడిదనము వస్తుంది, రుచి కూడా యాడ్ అవుతుంది. ఆ తర్వాత చివరిగా మనకు ఆ స్వీట్ టేస్ట్ కోసం చక్కగా దానిమ్మ గింజలు. కాబట్టి పైనుంచి మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చివరిగా కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే మనకు ఈ చిలకడ దుంప ముక్కల్లో మాత్రమే ఉప్పు ఉంది, ఓవరాల్గా మనం ఇంతవరకు వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం. కావాలంటే ఇక్కడ మీరు కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే చిలకడ దుంప ముక్కల్లో మనకు ఉంది కాబట్టి అది సరిపోతుందని అనుకుంటున్నాను. నేనైతే ఏం వేయట్లేదు. మీరు కావాలంటే కాస్త చాట్ మసాలా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అంతా వేసేసాం కాబట్టి ఇదలా ఒక 2 నిమిషాల పాటు ఉంచేద్దాం. ఉంచేస్తే ఏంటంటే మనం వేసినటువంటి ఈ పొళ్ళు అవన్నీ కూడా చిలకడ దుంప చాట్ మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఫైనల్గా మన చిలకడ దుంప చాట్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇది మనకు సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అంతకన్నా ముందు ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా సర్వ్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఇక మనకు చక్కగా బండి స్టైల్లో ఎలా అయితే వేస్తారో అలా చక్కగా సేవ్ వేసేసుకోవటం. సేవ్ కావాల్సినంత, కొంచెం మందికి ఎక్కువ కావాలి, కొంచెం మంది తక్కువ కావాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పైన నుంచి కావాలంటే కాస్త
దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఇలా చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన చిలకడ దుంప చాట్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పాపిడి కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కట్టా మీఠా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సేవ్ 1/2 కప్పు. చిలకడ దుంప చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి తవ్వ మీద నూనె వేసి కాస్త వేడైన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే తవ్వాలో ఉడికించి కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కల్ని పెట్టి పైనుంచి కాస్త చాట్ మసాలా, ఉప్పు వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న చిలకడ దుంప ముక్కలను అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కట్టా మీఠా చట్నీ, పుదీనా చట్నీ, కాస్త కారం, ఉడికించుకున్న కాబూలీ శనగలు, పాపిడిని చిరిమి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసం, దానిమ్మ గింజలు, కాస్త ఉప్పు వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి సన్న కారపూస, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప చాట్ రెడీ.